మేము చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. ఆయన హామీల్లో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో పూర్ టు రిచ్ కూడా ఉంది కదా. అంటే పేదవాన్ని ధనవంతుని చేస్తానన్నటువంటి హామీ కూడా మొన్న ఎన్నికల్లో ఆయన ఇచ్చారు. సో ఏ రకంగా ఆయన 2 ఎకరాల నుంచి ఈరోజు 1000 కోట్ల రూపాయలకి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్నో లేకపోతే అవినీతి సామ్రాజ్యాన్నో ఏ రకంగా ఆయన స్థాయికి తీసుకుని వెళ్ళాడో ఈ రాష్ట్ర ప్రజలు కూడా చెప్తే బాగుంటుంది. నువ్వు చేతికి వేలికి ఉంగరం పెట్టుకోపోతేనో లేకపోతే చేతికి వాచి పెట్టుకోపోతేనో లేకపోతే జేబులో ఫోన్ పెట్టుకోపోతేనో నా దగ్గర డబ్బులు లేవని అంటే నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు ఉండరు. ఏదేమైనప్పటికీ ప్రజల ముందు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మోసపోయేవాడినే మళ్ళీ మళ్ళీ మోసం చేసేటువంటి ఆర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి 4 సార్లు 4వసారి కూడా మోసం చేసేటువంటి అవకాశం ఆయన దొరికింది. ప్రజలు మరొకసారి మోసపోయారు. ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా.